ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు ఉన్నావ్ బాధితులు. వారిని సోనియా, రాహుల్ గాంధీ పరామర్శించారు. నిందితుడు కుల్దీప్ సింగ్ సెంగర్ కు బెయిల్ ఇవ్వడం, విడుదల కావడంపై సోనియా ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం కోసం పోరాడదామంటూ ఆ బాధితులకు భరోసా కల్పించారు. మరొకవైపు ఉన్నావ్ అత్యాచార కేసులో దోషిగా తేలి జీవిత ఖైదు అనుభవిస్తున్న కుల్దీప్ సింగర్ శిక్షను ఢిల్లీ న్యాయస్థానం నిలిపివేయడంపై బాధిత కుటుంబం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆ ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని పేర్కొంది. సెంగర్ బెయిల్ ను వ్యతిరేకిస్తూ బాధితురాలు, ఆమె తల్లి నిరసన చేస్తున్న క్రమంలో వారితో భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరు విమర్శలకు కారణమైంది. పోలీసులు ఆ బాధితురాలిని లాక్కెళ్లడంపై దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై రాహుల్ గాంధీ రియాక్ట్ అయ్యారు. తనకు అన్యాయం జరిగిందంటూ నిరసన చేస్తున్న ఒక అత్యాచార బాధితురాలి పట్ల ఇలా వ్యవహరించడం సమంజసమేనా? న్యాయం కోసం గళం వినిపించడమే ఆమె చేసిన తప్ప అంటూ ప్రశ్నించారు. అత్యాచార నిందితులకు బెయిల్ రావడం, ఆ బాధితులను నేరస్తులుగా చూడడం ఏ రకమైన న్యాయమని నిలదీశారు. ఇటువంటి అమానవీయ సంఘటనలతో మనం కూడా నిర్జీవ సమాజంగా మారిపోతున్నామని అన్నారు. क्या कह रहे हो? माइक कौन है? हाँ, बीच में मिलने की गुहार लगाई, राष्ट्रपति महोदय से भी मिलने की गुहार लगाई, मैं प्रधानमंत्री से भी मिलने की गुहार लगाई। मैंने सबसे मिला लेकिन हमसे कोई भी नहीं मिला। और राहुल भैया का सामने से फोन आया और सामने से हमको बुलाया और मैं उनसे मिलने गई। उन्होंने मुझे न्याय का आश्वासन दिया और न्याय की लड़ाई के लिए आगे के लिए बोला है। तो यही है कि हमें न्याय दीजिए। आप लोगों से यही उम्मीद है कि मेरी आवाज आगे तक बढ़ाइए और मुझे न्याय दिया। मुझे यही आश्वासन दिया है कि हम आपको न्याय दिलाएंगे। मैंने तो